చూడండి, కారుదే సర్కార్ ఇదే ఖరార్ అంట. కారుదే సర్కార్ ఇదే ఖరార్. ఏం రాస్తున్నాడు? అమెరికాలోనూ ఆసక్తి, పల్లెల్లోనూ అభిమానం. జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా విన్నారు. అమెరికాలోని ఓ స్టోర్లో లైవ్లో స్పీచ్ వింటూ పనిచేస్తున్న తెలంగాణ యువకుడంట. ఇట్లా డ్రామాలు వేసుట్లా మాత్రం నంబర్ 1. ఏమున్నది, ఎవరి మీటింగ్ అయినా ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు ఉన్నాయి, వింటారు. దాంట్లో పెద్ద కథ ఏమున్నది? చారణ కొడికి బారణ మసాలా అంటూ అమెరికాలో ఏదో వీళ్ళు పోయి ఆడ పెట్టినట్లు ఇదంతా డ్రామా. అదెట్లుంటే కేసీఆర్ మాట కోసం యావత్ తెలంగాణ ఎంత ఆసక్తిగా ఎదురు చూసిందనే దానికి నిదర్శనం ఈ దృశ్యం. జగిత్యాల ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగాన్ని పల్లె పట్నం చిన్న పెద్ద తేడా లేకుండా ఊరూర జనం ఆసక్తిగా తిలకించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో కేసీఆర్ లైవ్ ప్రసంగాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించగా స్థానికులు శ్రద్ధగా వింటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందంట. ప్రొజెక్టర్ అనేటటువంటిది ఏం పెద్ద గొప్ప కాదు. ఈరోజు ప్రతి ఐపీఎల్ మ్యాచ్ని కూడా చిన్న చిన్న టీ కొట్లల్లో అక్కడక్కడ పబ్లిక్ పాయింట్ల దగ్గర ప్రొజెక్టర్ వేసుకొని వింటారు. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. అది కూడా మీరే ఏర్పాటు చేసుకొని ఇట్లా చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయన కాలం చెల్లిన నేత, ఏదో సంవత్సరం తర్వాత బయటకు వచ్చిండని అక్కడక్కడ చూసి ఉంటారు. దాంట్లో పెద్ద తప్పేమున్నది? అదేదో ప్రొజెక్టర్ అంటే ఏదో చంద్రమండలం మీదకి వెళ్ళి తీసుకొని వచ్చినట్లు బిల్డప్ నీళ్ళు. ప్రతి ఐపీఎల్ మ్యాచ్ ఈరోజు బార్లలో కూడా తాగి చిందులేశారు తన ప్రొజెక్టు మీద మొత్తం ఐపీఎల్ మ్యాచ్లను కూడా వేస్తున్నారు. అదేం పెద్ద వింత అయితే ఏం కాదు మా దృష్టిలో. మీకు గొప్ప కావచ్చు. రెండేండ్ల ముందే తెలంగాణ ప్రజల నిర్ణయం. జగిత్యాల ప్రజాశీర్వాద సభ సందేశం ఇదే. మీకు మీరే ఇట్లా రాసుకోవాలి. ఇట్లా రాసుకొని కొంత మీరే ఇట్లా సంతోషంగా ఉంటే కేసీఆర్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ నమ్మకంతో ఇంకా కొన్ని రోజులు ఎక్క కూడా బతకొచ్చు. 2 ఏళ్ళు కాదు కదా, ఇంకా 200 సంవత్సరాలైనా మీ పార్టీని ఇంకా ఆదరించేటోడే లేడు. 2 ఏళ్ళు ఎందుకు? మొన్న చూసినాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు ఏ గతి పట్టింది? ఒక్క కార్పొరేషన్ కూడా గెలవలేకపోయినారు. వీళ్ళు మళ్ళొకసారి అధికారంలోకి వస్తారంట. అమ్మ ఏం ఓవర్ యాక్టింగ్ రా బాబు! ఏడికెళ్ళి వస్తాయి ఈ ఓవర్ యాక్టింగ్? ఓవర్ యాక్టింగ్ తక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చేసి ఇట్లా ముందు మురిసినమ్మ ఏదో పండుగకున్నా మెరగలేదంట. ముందు మురిసే ఇట్లా అయినరు లాస్ట్కు. మీ ఇల్లే సక్కాలేదు. ఉర్రుతలూగిన మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం అంట. ఆయనకు సక్క నడవనికేనే వస్తలేదు. ఎంట ముందు ఇద్దరు పట్టుకొని వచ్చి ఏదో కట్టె పట్టుకొని వస్తున్నాడు. ఆయన ఏదో ఉర్రుతలూగించిండంట. ఉద్యమ కేసీఆర్ మళ్ళీ కనిపించారన్న విశ్లేషకులు, గల్లీ నుంచి ఖండాంతరాల అవతల అమెరికా దాకా టీవీలు ఫోన్లకు అతుకపోయిన ప్రజలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వైట్ హౌస్లో కేసీఆర్ ప్రసంగం విన్నాడని రాస్తారు. ఇంకా 2 రోజులు అయితే ప్రపంచ దేశాలు ఆయన్ని ఎదురు చూసినాయంట ఈ పీకుడు గాని ప్రసంగానికి. పాత సిద్ధకాయ పచ్చడి గదే ఓవర్ యాక్టింగ్. కేసీఆర్ సభ ముందు సర్కార్ కార్యక్రమం వెలవెల బూతుల ప్రసంగాలతో అటెన్షన్కు సీఎం యత్నమంట. ఎవడు అవునన్న కాదన్నా కేసీఆర్ సభ ముందు సర్కార్ సభ ఏం వెలవెలబోలేదు. సర్కార్ సభకే ఎక్కువ మంది వ్యూవర్షిప్ వచ్చింది. కేసీఆర్ ఈ నమస్తే తెలంగాణ నీకు గుర్తుందో లేదో కానీ మీ సభని ఎవడు దేకలేదు. మీ దొంగల సభని ఎవడు దేకలేదు. నేను చెప్తున్నా కదా, ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తారు? ఎవడు చూసిండు మీ సభని? ఎంతమంది వ్యూవర్షిప్ చూసిండ్రు? ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తుట్లా మాత్రం టాప్. మీరు ఒకసారి చూడండి, కేసీఆర్ సభ అదేవిధంగా కాంగ్రెస్ సభ ఏ రకంగా జరిగింది అనేటటువంటిది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే, కేసీఆర్ సభ కాంగ్రెస్ సభ 2 ఒకటేసారి జరిగినాయి. ఒకసారి చూసుకున్నట్లయితే TV9 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించినటువంటి బంధువు మైహోం రామేశ్వరరావు ఈ TV9కి సంబంధించినటువంటి ఓనర్. TV9లో లైవ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లైవ్ని ఒకసారి 14,000 మంది చూస్తే, సీఎం రేవంత్ రెడ్డి గారి లైవ్ని 17,000 మంది చూస్తున్నారు. మీరు ఒకసారి చూడవచ్చు. అంటే ఎవరి సభ వెలవెలబోయింది, ఎవరి సభని ప్రజలు చూస్తున్నారో మీరు ఒకసారి దీన్ని బట్టి గమనించవచ్చు. అదేవిధంగా
B6 ఒకసారి మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ సభని కేవలం 6,000 మంది చూస్తుంటే రేవంత్ రెడ్డి గారి సభను 10,000 మంది చూస్తున్నారు. చూడండి ఒకసారి లైవ్. ఇవన్నీ నేను స్క్రీన్ షాట్లు తీసుకున్నా. మీరు ఇటువంటి ఓవర్ యాక్షన్ చేస్తారని మాకు తెలుసు. ఇట్లా అనేక ఛానళ్ళు, ప్రధానమైనటువంటి టీవీ ఛానళ్ళు, అవన్నీ శాటిలైట్ ఛానళ్ళని అన్నిటిని తీసుకుంటే ఏ సభలో తీసుకున్నా మెజార్టీ వ్యూవర్షిప్ మొత్తం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సభనే ప్రజలు ఎక్కువ ఆదరించారు అని చెప్పొచ్చు. ఎవరు చూసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సభ? పెట్టిందే చిన్న మైదానంలా. అక్కడ 30,000 కెపాసిటీ ఉన్నటువంటి గ్రౌండ్లో పెట్టి 3 లక్షలు 4 లక్షలు అని చెప్పి కటింగ్లు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. చారణ కోడికి బారణ మసాలా. ఎవరు చూస్తాడో కాలం చెల్లిన నేతని? అయినా ఆయన ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఫామ్ హౌస్లో అనుకునేటటువంటి వ్యక్తిని ఎవరు చూస్తారు చెప్పండి? మీ PRS పార్టీని జోకర్గాలు తప్ప నిజమైనటువంటి ప్రజలు ఎవ్వరు చూడడు. చూసి కూడా లాభం లేదు. కాలం జల్లినటువంటి హీరోల సినిమాలు ఎట్లనో ఈయన గారి సినిమాలు కూడా అట్లనే రెగ్యులర్గా మార్కెట్లో ఉంటే ఎవడన్నా చూస్తాడు. అప్పుడప్పుడు అమాస పుణ్యానికి 2 నెలలకు ఏడాదికి ఒకసారి బయటకు వచ్చేటువంటి ఎవరు చూస్తాడు? చూసేం లాభం? ఆయన వల్ల ఎవరికి లాభం? ఆయన కుటుంబ సభ్యులకు వాళ్ళకి లాభం తప్పితే ఇంకెవరికి లాభం లేదు. ఏమంటున్నాడు హరీష్ రావు? రేవంత్ స్ట్రీట్ మ్యాన్, కేసీఆర్ స్ట్రేట్ మ్యాన్. మీడియాతో మాట్లాడుతున్న BRS LP ఉపనేత. చిత్రంలో రమణ, వివేక. ఆ మాత్రం మాట్లాడాలి, లేకపోతే స్టేజ్ మీదకి కూడా ఎక్కనియాడు. ఆ మాత్రము జోకాల్సిందే మామని హరీష్ రావు. పార్టీలో నీ పరిస్థితి ఏమైపోయిందో చూడు. ఎప్పటి నుంచో నీ వింతనో అంతనో ఎవడ అవునన్న కాదన్న ఉద్యమ కాలం నుంచి కూడా పార్టీలో ఉన్నావు. మధ్యలో వచ్చినటువంటి నీ బామ్మర్ది మొత్తం పార్టీని మొత్తం ఆయన కనుసన్నాల్లోకి తెచ్చుకున్నాడు. ఏడున్నావు మరి నీవు? బంట్రోతులాక చెప్రోసులాక ఆడి కురుకంటే ఆడి కురకాలే, ఈడి కురుకు అంటే ఈడి కురకాలే, ఇంకేమన్నా చేయమంటే అది చేయాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు సీఎం తీరు. కేసీఆర్ స్పీచ్ను లైవ్లో 36 లక్షల మంది చూస్తే సీఎం రేవంత్ లైవ్ను 4 లక్షల మందే చూసిండ్రంట. 36 లక్షలు చూసిండ్రు, 4 చూసిండ్రు. ఎందుకు ఓవర్ యాక్టింగ్ హరీష్ రావు? నువ్వు ఏడున్నావు? ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి పోయినావు. నేను ఇందాకనే ఆధారాలతో చూపించిన ఎవని లైవ్ని ఎంతమంది చూసిండ్రు అని చెప్పి. ఉన్న ఇంకా ఆధారాలను కూడా మొత్తం తీసుకొని వస్తాం. రాష్ట్రంలో రేవంత్ పాలనకు శుభం కార్డు పడింది. పడ్డది. ఎవరికి శుభం కార్డు పడ్డది, ఎవరిని ఏంది అనేటటువంటిది ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ కట్టిందని రేవంత్ చెప్తున్నాడు. దాన్ని కాంగ్రెస్ సర్కారు పూర్తి చేయలే. కనీసం మున్పు బాధితులకు పరిహారమైన ఇవ్వలే. శిలాఫలకంపై మంత్రిగా నా పేరు ఉన్నది. రేవంత్ అప్పుడు నిక్కర్లు వేసుకొని నా వెనక తిరిగిండు. కావాలంటే నా ఫోటోలు, వీడియోలు చూపిస్తా. మరి ఆయన ఎంట తిరిగిన ఆయన ముఖ్యమంత్రి అయితే నీవు ఇంకెవరిని లిక్కర్ పట్టుకొని తిరుగుతున్నావు? నీవు ఇంకా ఎవరికి ఊడిగం చేస్తున్నావు? నీ వెనక తిరిగినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నీవు ఇంకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఊడిగం చేస్తున్నావు అంటే నీ లేవలేందో రేవంత్ రెడ్డి గారు లేవలేందో దీన్ని బట్టి అర్థమవుతున్నది హరీష్ రావు. ఇంకా నీవు ఊడిగమే చేస్తావు, నేను చెప్తున్నా కదా. నీవు ఇంకా ఊడిగమే చేస్తావు. కేసీఆర్ లాంటి నియంతను తొక్కుకుంటా కాలగర్భంలకు పాతాళంకి దొక్కి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అది రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. ఏడున్నావు నీవు? దాన్ని బట్టి అర్థం చేసుకో. నీవు ఏడుంటేంది? ఆయన నీ వెనక తిరిగిండొచ్చు. ఈరోజు ఆయన పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది? ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. స్వతహాగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవడో రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని వస్తే కింద మంత్రి అయి 1000 కోట్ల ఆస్తుల్ని, అంతస్తుల్ని, ఫామ్ హౌజుల్ని సంపాదించుకోలే ఆయన. సిగ్గుండాలే. ఎల్లంపల్లి మేము కట్టినామానికే కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఎవడు అవునన్నా కాదన్నా? మీరు కడితే ఈ రోజుకే ఎల్లంపల్లి కూడా కూలిపోయేది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఏ రకంగా అయితే కుప్పగూలిపోయినాయో అదే రకంగా మీ హయాంలో కనుక ఎల్లంపల్లి కావచ్చు, SRSవి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగరు, జూరాల, ఇవన్నీ కూడా మీ హయాంలో కడితే అన్నీ కూడా కుప్పగూలిపోతుండే. ఈ ఏడాది ఎరువు కరువే.